సొంత బలంతో కాకుండా అరువు తెచ్చుకున్న ఆయుధాలతో బలమైన ప్రత్యర్థిపై యుద్ధానికి దిగితే ఫలితం ఎలా ఉంటుందో యుక్రెయిన్కు తెలిసొచ్చింది. తమతో అన్ని విధాల సారూప్యత కలిగిన పొరుగు దేశం రష్యాతో సఖ్యతతో ఉండాల్సింది పోయి పాశ్చాత్య దేశాల వలలో పడి యుక్రెయిన్ను సర్వనాశనం చేశాడు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ. యుక్రెయిన్కు నాటో ప్రభుత్వం అసాధ్యం. ఆ దేశం చర్చలు, శాంతి ఒప్పందానికి సిద్ధపడాలి. రష్యా స్వాధీనమైన భూభాగం తిరిగి రాదని అమెరికా కుండబద్దలు కొట్టింది. దాంతో ఇప్పుడు యుక్రెయిన్ పరిస్థితి రెండిటికి చెడిన రేవుడి చెందలా మారిపోయింది. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత యూరోప్లో సుదీర్ఘంగా సాగుతున్నది రష్యా యుక్రెయిన్ యుద్ధం. అసలు ఈ వార్ మొదలవటానికి కారణమే పాశ్చాత్య శక్తులు యుక్రెయిన్ను ఎగిసే రష్యాతో యుద్ధానికి ఉసిగల్పారు. నాటో సాయంతో రష్యాని ఓడిస్తానని యుక్రెయిన్ అధ్యక్షుడు కలలు కన్నాడు. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయిపోయింది. దాదాపు 30% భూభాగం ఇప్పటికే రష్యా ఆధీనంలోకి వెళ్లిపోయింది. యుక్రెయిన్ అన్ని రకాలుగా దెబ్బతింది. అయినా యుద్ధం చేస్తాం, ఆయుధాలు, డబ్బులు ఇవ్వాలని అమెరికా, నాటో దేశాలను జెలెన్స్కీ వేడుకున్నాడు. కానీ అటు నుంచి స్పందన లేదు. ఇక ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక అమెరికా నుంచి చిల్లి గవ్వ కూడా పుట్టే పరిస్థితి లేదు. పైగా వెంటనే యుద్ధం ఆపాలని ఒత్తిడి పెరుగుతుంది. యుద్ధాన్ని ఆపే దిశగా ట్రంప్ స్పష్టమైన సంకేతాలిస్తున్నారు. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తాజాగా నాటో హెడ్ క్వార్టర్స్ లో చేసిన వ్యాఖ్యలు ఇందుకు ఉదాహరణ. యుక్రెయిన్ కు నాటో సభ్యత్వం అసాధ్యమని తేల్చి చెప్పారాయన. అంతేకాదు, 2014 తర్వాత రష్యా ఆక్రమించుకున్న భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకోవాలనే ప్రయత్నాలు మానుకోవాలని కూడా సూచించారు. బుధవారం నాటో ప్రధాన కార్యాలయంలో యుక్రెయిన్ డిఫెన్స్ కాంటాక్ట్ గ్రూప్ సమావేశంలో హెగ్సెత్ ఈ మాటలు అన్నారు. నాటో దేశాలకు ఈ వ్యాఖ్యలు మింగుడు పట్టడం లేదు. అంతేకాదు, యుక్రెయిన్ రక్షణ, ఆర్థిక, సైనికపరమైన అంశాలను ఇకపై యూరోప్ దేశాలే చూసుకోవాలని ట్రంప్ భావిస్తున్నారంటూ హెగ్సెత్ బాంబు పేల్చారు. ఒకవేళ శాంతి పరిరక్షక బలగాల అవసరమైతే అందులో అమెరికా బలగాల పాత్ర ఉండదని కూడా తేల్చేశారు. ఈ బలగాలతో రష్యా ఆర్మీకి ఘర్షణ తలెత్తితే అమెరికా లేదా నాటో దేశాల నుంచి ఎటువంటి రక్షణ కల్పించలేమన్నారు. యుక్రెయిన్ కోరుతున్న భూభాగంలో కొంత ప్రాంతాన్ని రష్యా ఉంచుకుంటుంది అన్నారు. బదులుగా సమర్థమైన యూరోప్ లేదా నాన్ యూరోప్ బలగాలతో భద్రత కల్పించడం మంచిదని అభిప్రాయపడ్డారు. అయితే ఎలాంటి భద్రతా ఒప్పందం కుదిరినా యుక్రెయిన్లో అమెరికా బలగాలను మోహరించబోయమని అమెరికా రక్షణ మంత్రి స్పష్టం చేశారు. యుక్రెయిన్లో భవిష్యత్తులో చేపట్టే ఎలాంటి మిలిటరీ మిషన్కైనా నాటోకు, సభ్య దేశాలకు ఎలాంటి పాత్ర ఉండదు. నాటోలోని ఏ దేశంపై దాడి జరిగినా మిగతా దేశాలన్నీ రక్షణగా నిలవాలన్న ప్రాథమిక సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలి. యుక్రెయిన్కు భవిష్యత్తులో అవసరమయ్యే సైనిక, ఇతరాత్ర సాయంలో ఎక్కువ భాగాన్ని యూరోప్ దేశాలే చూసుకోవాల్సిన అవసరం ఉంటుందని కుండబద్దలు కొట్టారు.